తెలంగాణలో 24 గంటల కరెంటుపై కేసీఆర్ ఉత్తమ్ మధ్య మాటల యుద్దం నడిచింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క సెకండ్ కరెంటు పోలేదన్నారు కేసీఆర్. అప్పుడు కరెంటు పోతే వార్త, ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్నారు కేసీఆర్. అయితే కేసీఆర్ కామెంట్లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ 10 ఏళ్లలో పూర్తి చేసింది కేవలం భద్రాద్రి పవర్ ప్లాంట్ మాత్రమే అన్నారు. యాదాద్రిలో అంచనాలు పెంచేసి 1000 కోట్లు దోచుకు తిన్నారని ఆరోపించారు. డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు 35,000 కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మెదడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటును మేము తీర్చిదిద్దినాం. భారతదేశంలో అన్ని రంగాలకు 24 గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి. అది మీరందరూ అనుభవించినారు, మీరందరూ చూసినారు. ఆనాడు కరెంటు పోతే వార్త, ఇవాళ కరెంటు ఉంటే వార్త అనే కాడికి వచ్చింది. ఇది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు. ఒక సెటిల్డ్ సిస్టమ్, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా, నోటి మాటలు కాదు కదా, కట్టుకథలు పిట్టకథలు కాదు కదా, ఒక అద్భుతమైన వ్యవస్థ. దాన్ని తీర్చిదిద్ది 7.5-8 ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం. కమర్షియల్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇంకా మరి ఇతర రంగమైన కావచ్చు, అందరికి కూడా ప్రజలందరికీ కూడా 24/7 పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, అగ్రగామి రాష్ట్రం. మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్తగా పెద్ద గడపరాలు పడి తవ్వేది లేదు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించాలనే అసమర్థత ఏంది, అశక్తత ఏంది? ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడిండు. మేము వచ్చినప్పుడు 6,000-7,000 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని. అన్ని అబద్దాలే. వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు, వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. ప్రతిపై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 20% PLF మీద నడుస్తాయి. అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళ హయాంలో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్ట్